గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి విద్యార్థులకి ఏంటంటే ఒక సబ్జెక్ట్ ఫ్యాకల్టీ అన్ని సబ్జెక్టులు చెప్పడం. అయినప్పటికీ కూడా అకాడమిక్స్‌లో వాడు దాని మీద కాన్సంట్రేషన్ పెంచుకొని మంచి మార్కులతో మెరుగైన ఫలితాలు సాధించే వాళ్ళు ఉంటారనమాట. కానీ చాలా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికి కూడా ఏంటంటే చదవడం అనేటువంటిది కూడా రాని పరిస్థితి కనిపిస్తుంది 10th స్టాండర్డ్ అయినప్పటికి కూడా. చాలామంది అలా ఉన్నారు. అండ్ ఆల్సో ఇప్పుడు ఊర్లలోకెళ్ళి చూసినట్లయితే కొన్ని హ్యాబిట్స్ అనేటువంటివి కూడా చాలా డిస్టర్బింగ్‌గా కనిపిస్తూ ఉన్నాయి. ఈవెన్ సిటీస్‌లో కూడా పిల్లల యొక్క హ్యాబిట్స్ అనేటువంటివి కొందరిలో వెరీ వెరీ ఎంగేజ్. ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ వాట్ ఆర్ ద హ్యాబిట్స్ నౌ బికాస్ ఐ డోంట్ వాంట్ టు పొల్యూట్ ద మైండ్స్ ఆఫ్ ద యంగ్ మైండ్స్ అనమాట. ఇంత సెన్సిటివ్ ఏరియాస్ ఉన్నప్పుడు హోలిస్టిక్ డెవలప్మెంట్ అనేటువంటిది ఒక సిటీ స్టూడెంట్స్కి అనేటువంటి వాళ్ళకి కొంచెం అవకాశం ఉంటుంది ఇలాంటి స్కూల్స్లో. బట్ రూరల్ వాళ్ళు కూడా కోపప్ చేయాలంటే ఒక సిటీ స్టూడెంట్ పార్ట్గా వాడు కూడా కాంపీట్లో ఉండాలి అంటే రేస్లో ఉండాలని, రేస్ అనే పదం తప్పు, బట్ ఆన్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్లో ఉండాలి అంటే వాళ్ళు ఎటువంటి మార్గాలు ఎంచుకోవాల్సిన అవసరం ఉంటుంది, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే విద్యార్థులు. ఇప్పుడు పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళే సార్. మనం సిటీలో ఉన్నామని చెప్పుకుంటున్నాం తప్ప మన ఫాదర్స్, మన గ్రాండ్ ఫాదర్స్ చూసుకుంటే వాళ్ళ హిస్టరీ అంతా కూడా విలేజెస్సే. కాకపోతే అక్కడ ఉండే వాళ్ళని కూడా వాళ్ళు మన ఫాదర్స్ని వాళ్ళని వాళ్ళు ఎంత బాగా తీర్చిదిద్దగలిగారు. వాళ్ళ పిల్లలుగా మనం పుట్టాం, బట్ మన ఫాదర్స్ కూడా అదే గ్రామాల్లో ఉండి ఎదిగారు కదా. అంటే ఇప్పుడు గ్రామాల్లో ఉన్నారా సిటీల్లో ఉన్నారా అనే దానికంటే నేర్చుకునే వాళ్ళు నేర్చుకోని వాళ్ళు ఇద్దరు ఉంటారు సార్. నాకు ఏది ఇంట్రెస్టో అది నేర్చేసుకుంటాను తొందరగా, ఈజీగా అడాప్టబుల్. ఏది నాకు అక్కర్లేదో దాన్ని నేర్చుకోవాలన్న ప్రయత్నం చేయను. అది ఒక గ్రూపు. ఇక రెండో గ్రూప్ ఎలా ఉంటారంటే వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకొని, ఇప్పుడు మేము చదువుకునే టైంలో కూడా మీరు చెప్పిన అవే కండిషన్స్లో చదువుకునే వచ్చాం. కాకపోతే ఒకరి దగ్గర లేకపోతే ఇంకో దగ్గరికి వెళ్ళి నేర్చుకోవడం. అప్పుడు ఇంత టెక్నాలజీ కూడా లేదు. లైబ్రరీకో ఎక్కడికో వెళ్ళి అవి చదువుకొని ఆ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అవుతూ అంత డిఫికల్ట్ స్టేజ్ నుంచి ఇప్పుడు మారుమూల గ్రామాలకు కూడా నెట్ ఫెసిలిటీ వస్తున్న ఈ రోజుల్లో పిల్లవాడికి ఆపర్చునిటీస్ ఇంటి గుమ్మం ముందుకు వస్తున్నట్టే లెక్క నా ఒపీనియన్ ప్రకారం. ఇంకా వాడికి థర్స్టీ ఉండాలి సార్. అంటే మనం ఎప్పుడో చిన్నప్పుడు థర్స్టీ క్రో స్టోరీ చదువుకునే వాళ్ళం. ఆ గులకరాళ్ళు అవన్నీ వేసి ఇవన్నీ చెప్పేవారు. ఇప్పుడు అంత అక్కర్లేదు సార్. వాళ్ళకి నేర్చుకోవాలన్న కోరిక ఉంటే చాలు, ఇంటి గుమ్మంలోకి నీకు ఎడ్యుకేషన్ వస్తుంది.